నమస్తే అండి. మహాశివరాత్రి రోజు కార్తీక మాసంలోని సోమవారాల్లోని ప్రదోష సమయాల్లో మనం వెలిగించే రుద్రాక్ష దీపం ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా కొంచెం బియ్యపిండి అనేది తీసుకోవాలండి. అందులోకి ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం అనేది పౌడర్ చేసి వేసుకోండి. అలాగే ఒక చిటికెడు జవ్వాది వేసుకోండి. అలాగే స్వామివారికి ఇష్టమైన ఒక అర టీ స్పూను విభూదిననేది వేసుకొని, దీన్ని మనం పాలతో గానీ, లేదు అంటే గంగాజలంతో గానీ, రోజ్ వాటర్‌తో గానీ, లేదు అంటే శుద్ధ జలంతో కూడా మనం ప్రమిదలాగనేది చేసుకోవాలండి. ఈ యొక్క పూజని శివరాత్రి పూజని దీపాన్ని మనం సాయంత్రం ప్రదోష సమయంలో వెలిగిస్తే చాలా మంచిదండి. ఇక నేను చూపించిన విధంగా దీపాన్ననేది సిద్ధం చేసుకోవాలి. ఈ విధంగా సిద్ధం చేసుకున్న తర్వాత మనం నామాలైతే పెట్టుకోవాలండి, అడ్డగీతలు. కానీ నా దగ్గర ఈ విధంగా ఉన్నది కాబట్టి దీన్నైతే నేను పెట్టుకున్నాను. లేదు అంటే చందనంతో అనేది పెట్టుకోండి. స్వామివారికి పసుపుని ఎట్టి పరిస్థితుల్లోని మనం ఉపయోగించకూడదు. ఇక తర్వాత 7 బొట్లు పెట్టి తర్వాత కుంకుమతో పెట్టుకున్నాను. ఈ పసుపు కుంకుమ మన ఛానల్లో అవైలబుల్ ఉందండి. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇక రుద్రాక్ష దీపాన్ని నేను ఇలా నవధాన్యాల మీద పెడుతున్నాను. ఎందుకంటే మనకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు, ఏలినాటి శని ఇవన్నీ పోగొడుతుందనమాట ఈ యొక్క నవధాన్య రుద్రాక్ష దీపం. ఇక ఈ విధంగా నా దగ్గర రుద్రాక్షమాల ఉందండి, అది అనేది ఈ విధంగా వేసుకుంటున్నాను. అలాగే నా దగ్గర ఒక 5 రుద్రాక్షలు విడిగా ఉన్నాయి. అవి కూడా చుట్టూరా అనేది పెట్టుకుని మనకి స్వామివారికి దీంట్లో మనం నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ వేసి 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి దీపాన్ని అనేది సిద్ధం చేసుకోవాలండి. పువ్వులతో అలంకరించుకోవాలి. ఇక పూజ గదిలో మనం ఈ విధంగా ఏకహారతితో దీపాన్ని వెలిగించి కొన్ని అక్షంతలు వేసి నమస్కారం చేసుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి. తప్పకుండా వెలిగించడానికి అయితే ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తాను.